చేశానంటే నాకు వాలంటీర్ అనే పదం నాకు నచ్చట్లా. జనసేన వాలంటీర్ నాకేమనిపించిందంటే ఒక సైనికుడు దేనికి ఇస్తాడు, ఒక పనికి ఉద్యమిస్తాడు. అంటే ఒక పర్టికులర్ టాస్క్ ఒక ఉద్యమించేవాడు, ఒక ఉద్యమానికి నిలబడేవాడు. నాకేం ఇప్పుడు జన సైనికులు ఎందుకు బలం అంటే వాడు ఉద్యమిస్తారు. వాళ్ళు నేను ఉద్యమం నాకు ఎలా ఉంటుంది, ఐఎమ్ నాట్ పొలిటికల్ లీడర్, నేను ఉద్యమకారుడు ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మీకు జనసేన చేసి చూపిస్తుంది. సో మన పార్టీలో ఉండే వాళ్ళందరూ ఉద్యమకారులే. కాకపోతే దాన్ని సంస్కృత పదం ఉద్యమే తీసుకున్నాం. ఇది దేనికి తీసుకున్నాం అంటే ఉద్యమే అనే పదం ఇది మన నారాయణ పండితులు వారు చెప్పిన సుభాషితం నుంచి ఈ పదం తీసుకున్నాం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అనేది ఈ సుభాషితం. ఏదైనా సత్కార్యాన్ని సంకల్పించినప్పుడు దృఢ సంకల్పం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి. అవి అత్యంత ఆవశ్యకమే కాక కీలకం కూడా. సాధనలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకుని లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుబట్టి వదలన్న వాడే ఉద్యమి, అతనే మన జన సైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి. అలాగే ఉద్యమి అంటే ఇట్ ఈస్ అ న్యూట్రల్ జెండర్, అది ఆడవారికి మగవారికి ఒకటే అది ఉద్యమి. అందుకని మీరు అది ఆ ఉద్యమి అనేది ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. దీన్ని దృష్టిలో పెట్టుకోండి.